ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో సజీవ లెక్కలో ఉండి నేను స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. దినమంతటి కొరకు సిద్ధపరచండి. మీరు విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. Psalms chapter 89 verse 21, with whom my hand shall be established. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుని హస్తము మనకి ఎడతెగక తోడయింటానని అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడండి. ఎందుకంటే చాలాసార్లు మనకు వచ్చే పరిస్థితులను చూసి, మనకు వచ్చేటువంటి ఇబ్బందులను చూసి, అలాగే చుట్టూ ఉన్న సమస్యలు చూసి ఏమని ఫీల్ అవుతుంటాం తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నా చెయ్యి పట్టుకోలేదు, నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుందంట. మరి ఆ రోజు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు అదే దేవుడేనండి. కాబట్టి ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఆయన మాట ఇస్తే తప్పడు. అయితే మనందరికీ ఒక ఆలోచన వస్తుంది, దేవుడి యొక్క హస్తము మాకు ఎలా ఎడతెగక ఉంటుంది, ఎలాగ ఆయన ఎడతెగక మమ్మల్ని పట్టుకొని ఉంటాడు, ఎలాగ మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అనేకమైన విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో నుంచి దేవుడు అనేకమైనటువంటి మాటలు మనకు రాయించి ఉంచాడండి. ఒకసారి మనం చూద్దాము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుడు చెయ్యి ఎడతెగక మనకి ఎలా తోడై ఉంటుందంటే, మనం జిగటమన్నిగా ఉన్నాము, దేవుడు మన పరమ కుమ్మరిగా ఉన్నాడు. మనం అందరం ఎవరి చేతి పని అయినామో దేవుని చేత చేయబడినటువంటి వారం. కాబట్టి దేవుని చేతిలో ఉన్నటువంటి వాళ్ళం మనం. దేవుడి హస్తాలతో మనల్ని రూపించుకున్నాడండి. ఆయనలాగా ఆయన పోలికతో మనం చేసుకున్నాడు. తన సుహస్తాలతో మట్టితో మనల్ని నిర్మించుకున్న దేవుడు. అందుకని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, ఆయన మన పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు. పరమ కుమ్మరి అయినటువంటి దేవుడి చేతిలో ఉన్నటువంటి మట్టి ముద్దలమండి మనము. ఆయన ఇష్టానుసారమైన రీతిలో మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టానుసారమైన రీతిలోనే మనల్ని ఒక విలువైన పాత్రగా దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడి చేతిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు నాకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే, కుమ్మరి వాని చేతిలో ఉన్నటువంటి మట్టి ముద్దకు కూడా ఎన్నో శ్రమలు వస్తున్నాయి. అది ఎక్కడో లేదు, ఎవరి చేతుల్లోనే లేదు, కుమ్మరివాడి చేతిలోనే ఉంది. కుమ్మరివాడు అయినటువంటి దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం. మా తండ్రి నువ్వు మా పరమ కుమ్మరివి అని చెప్తున్నాము. ఆయన చేతిలో ఉన్నప్పటికి కూడా శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే, ఒక మట్టి పాత్రను మంచిగా మలచడానికి ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తాడంటే, ఆ జిగట మట్టిలో ఏమి లేకుండా చాలా స్మూత్గా ఉండాలండి ఒక పాత్రను తయారు చేయడానికి. సో దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ని, దాంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పనికిరానిది అంతటినీ తొలగించడానికి ఆ మట్టిని ఎంతో సాఫ్ట్గా మారుస్తాడంటే ఆ కుమ్మరి. ఆ సాఫ్ట్గా మార్చే ప్రాసెస్లో దాన్ని తొక్కడము, దాన్ని కలపడము, ఎన్నో రీతిలుగా ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా ఆ మట్టి వెళ్తుంది. అప్పుడు అది స్మూత్గా తయారవుతుంది. సరే, ఇప్పుడు స్మూత్గా మట్టి తయారైపోయింది, అంత మాత్రాన కుమ్మరి వాడు విడిచిపెడతాడా మట్టిని అంటే లేదండి. దాన్ని మళ్ళీ సారపైన పెట్టి తిప్పుతూనే ఉంటాడు. తనకి ఇష్టమైన రీతిలో ఆ పాత్ర మలచబడే వరకు కూడా ఆ సారపైన పెడతాడు. అరే ఎందుకు నన్ను సారపైన పెట్టావు అని మట్టి ప్రశ్నిస్తే అది మట్టిగానే ఉండిపోతుంది, అది పాత్రగా అవ్వదు. ఎన్నోసార్లు దేవుడి చేతిలో నుంచి జారిపోతుంటాం. ఆయన మనల్ని ఎంతో విలువైన పాత్రగా చేయాలనుకుంటుంటాడు. కానీ ఆ పెయిన్ఫుల్, ఇంతసేపు నీ చేతిలో నలపబడ్డం నాకు ఇష్టం లేదయ్యా, ఇంతసేపు నీ చేతిలో ఉండడం నాకు కష్టమైపోతుందయ్యా అని చెప్పేసి మనం చాలాసార్లు దేవుడి చేతిలో నుంచి జారిపోతూ ఉంటాం, వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం అనమాట. అయితే ఆ ప్రాసెస్లోనే ఇంకా మనది ఏమైపోతుంది, పెయిన్ అనేది పెరిగిపోతుంది. ఆయన చెప్పినట్లుగా ఓపిక్గా ఉండి ఒక విలువైన పాత్రగా మనం తయారైపోతే మన పని అయిపోతుంది. కానీ మనం అనేకసార్లు వినం కదా, మాటకి లోబడం కదా, మళ్ళీ చేసిన తప్పులే చేస్తాము, మళ్ళీ పడిన చోటే పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కుమ్మరి అయినటువంటి దేవుడు కూడా ఎంతో ప్రయాసపడతాడు ఆయన ఇష్టానుసారమైన పాత్రగా మనల్ని మలచడానికి. ఆ పరిస్థితుల్లో కూడా మనం చాలా పెయిన్ఫుల్గా వెళ్ళవలసి వస్తుంది.
సరే, దేవుడు ఎంతో ప్రయాసపడి ఆయన అనుకున్నట్లుగా పాత్రగా మనల్ని మార్చేస్తాడు, అంతటితో ఆపేస్తాడు అంటే లేదండి, అంతటితో వదిలేయడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనం అలాగే ఉండాలని దేవుడు ఉద్దేశం కాదు. ఆ పచ్చి మట్టిలాగా ఉండిపోయి మళ్ళీ ఏదైనా టక్కుమని పడినా అది ఏమైపోతుంది, విరిగిపోతుంది, ఏమైనా అయిపోతుంది. అలా అవ్వడం దేవుడికి ఇష్టం లేదు. దాన్ని మళ్ళీ తీసుకుపోయి ఎక్కడ తెలుసా, అగ్గిలో వేసి కాలుస్తాడు అనమాట, బాగా స్ట్రాంగ్ చేస్తాడు. సో అప్పుడు కూడా మరి ఆ పాత్రకి ఏమొస్తుంది, పెయిన్ అనేది వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకయ్యా ఇంత ప్రేమతో నీ చేతుల్లోకి తీసుకొని నన్ను బాగా మరి పాత్రగా చేసి ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి నన్ను అగ్గిలో పడేసావు ఏంటి, అగ్గిలో పెట్టి కూడా కాలుస్తున్నావు ఏంటి అనే పాత్ర అనిందనుకోండి, అప్పుడు ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది, మట్టిలాగే ఉండిపోతుంది. యూజ్ అయ్యాక ఏమైనా వస్తుందా, పోనీ అది కూజానో లేకపోతే ఏదైనా పాత్ర చేస్తాం పోయి దాంట్లో ఆ వెట్టుగా ఉన్నప్పుడు నీళ్ళు వస్తే ఏమైపోతుంది, మళ్ళీ మట్టి ముద్దగా అవుతుంది. అదే అది కాల్చబడిన తర్వాత వాడడానికి అర్హమైన పాత్రగా తయారవుతుంది. అందుకనే ఆ మట్టి యొక్క పాత్రని ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తాడు, బాగా దాన్ని కాలుస్తాడు, దాన్ని స్ట్రాంగ్ చేస్తాడు. ఎప్పుడైతే అది కాల్చబడుతుందో అది వాడుకోవడానికి అర్హమైన పాత్రగా తయారవుతుంది. ఇవన్నీ ఎవరి చేతిలో జరుగుతున్నాయి, కుమ్మరి వాడి చేతిలో జరుగుతున్నాయి. అలాగే మన తండ్రి కూడా పరమ కుమ్మరిగా ఉన్నాడు, మనం ఆయన చేతుల్లో ఉన్నాం, ఆయన ఎడతెగక తోడుగా ఉన్నాడు. ఒకవేళ కుమ్మరి చేతిలో ఆ పాత్ర విరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. అది కుమ్మరికి మాత్రమే సాధ్యమవుతుంది, అంతే కదా. అది కాల్చబడుతున్నప్పటికీ ఎంతో, ఒకవేళ అతనికి నోరు ఉంటే అరుస్తుందేమో కదా, మనం అరుస్తుంటాం కదా, అయ్యా తట్టుకోలేకపోతున్నాం, అయ్యా నా వల్ల అవ్వట్లేదు, అయ్యా ఈ బాధల నుంచి నన్ను బయటికి తీసుకురాని చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా. కానీ ఇంక నుంచి మనం అలా ప్రార్థన చేయకూడదు. ప్రభా, ఈ బాధలో, ఈ కష్టంలో, ఈ దుఃఖంలో నిలబడ్డానికి నాకు శక్తినివ్వు, వీటిని ఓవర్కమ్ చేయడానికి నాకు కృపనివ్వు అని అడగాలండి. ఎందుకంటే మనం తట్టుకోలేకుండా అరుస్తా అంటే మరి దేవుడు కూడా చూస్తూ బాధపడతాడు కదా, అయ్యో నా బిడ్డ ఎంతగా అరుస్తుంది, ఎంత బాధపడుతుందని. అయినప్పుడు మనం ఓర్చుకోగలిగితే ఆయన మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాడు. ఓర్చుకోలేకపోతే దేవుడు కూడా ఆలోచిస్తాడు మన గురించి. కాబట్టి మనం ఏం చెప్పాలి దేవుడితో, ప్రభా ఈ పరిస్థితుల్లో నిలబడే శక్తి నువ్వు, ఈ బాధలో ఈ వేదనని జయించే కృపను నాకు ఇవ్వు అన్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనతో పాటు ఎవరున్నారు, దేవుడు మనం ఒంటరిగా విడిచిపెట్టాడు. ఎక్కడైనా కుమ్మరి ఆ మట్టిని కానీ పాత్రను కానీ ఒంటరిగా విడిచిపెట్టినట్లుగా చూస్తున్నామా, లేదు కదా. కాబట్టి ఈరోజు దేవుని హస్తం మనకి ఎడతెగక తోడుగా ఉంది అనే విషయాన్ని దేవుడు మనకు మరొకసారి బలంగా గుర్తు చేస్తున్నాడు. అయినా శ్రమలు ఎందుకు, అయినా కష్టాలు ఎందుకు అనేది ఇంతసేపు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నువ్వు విలువగా మార్చబడ్డానికి, నువ్వు యోగ్యమైన పాత్రగా మలచబడ్డానికే ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నావు. అయితే నువ్వు ఒంటరిగా లేవు. ఆ పరిస్థితులు అన్నిట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ యొక్క సిచ్యుయేషన్స్ అన్నిట్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఆ యొక్క పరిస్థితులు అన్నిట్లో కూడా మేలైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నాడు. మనం కూడా స్థిరంగా ఉండాలి అనేది మనము నమ్మకంతో ఆయన వైపు చూసినప్పుడే మనకు కలుగుతుంది. దేవుడు పైన స్థిరమైన విశ్వాసం ఎప్పుడు అసలు తెలుసా, నమ్మకం ఉన్నప్పుడు. నా దేవుడు ఊరికనే ఈ పరిస్థితి నా జీవితంలోకి అనుమతించలేదు, నా దేవుడు ఊరికనే ఏది చెయ్యడు, ఆయన చేశాడంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంటుంది కదా. జగత్ పునాది వెయ్యబడక మునిపే దేవుడు మనల్ని నేర్పరచుకున్నాడండి. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని నేర్పరచుకున్నాడు. ఈరోజు నిన్ననో ప్రణాళిక వేయలేదు మన పట్ల, తల్లి గర్భములో రూపింపబడక మునిపే అంటే ఆలోచించండి మన పట్ల ఎంత గొప్ప ప్లాన్స్ ఉన్నాయో దేవుడికి. ఆ ప్లాన్స్ ప్రకారమే మనల్ని నడిపిస్తాడు. అయితే మనం వాటికి అనుగుణంగా జీవించాలండి. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడతాడు. కానీ మానవులమైన మనమే దేవుడి చేతిలో నుంచి జారిపోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తాం. అందుకనే ప్రతిది కూడా మన జీవితాల్లో ఆలస్యం అవుతుంది. కానీ అప్పగించుకొని ఓర్చుకొని దేవుడి సన్నిధిలో నిలబడగలిగితేనండి ప్రతి సమయం అనేది కరెక్ట్గా మన జీవితంలో జరిగిపోతుంది. కానీ అనేక సార్లు మన నిర్లక్ష్యమే, అనేక సార్లు మనం ఓర్చుకోలేని స్థితే, కనిపెట్టలేని స్థితే మనల్ని అనేక రీతిలుగా వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం వెనదిరిగి చూసేవారుగా ఉన్నామేమో, లేకపోతే ఆగిపోయేవారుగా ఉన్నామేమో, లేకపోతే పడిపోయిన వారుగా ఉన్నామేమో, దేనికి భయపడొద్దు. ఎందుకంటే దేవుడి హస్తం మనకు తోడుగా ఉంది. దేవుడి చేతిలోనే మనం ఉన్నాము. ఆయన ఎడతెగక మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఎడతెగక ఆయన హస్తం మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంది. ఆయన చెయ్యిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంతో గొప్ప అద్భుతమైన వాగ్దానాన్ని పరమ తండ్రి, మన పరమ కుమ్మరైన దేవుడు మనకి ఇచ్చాడండి. ఈరోజు మట్టి ముద్దలుగా, పాత్రలుగా చేయబడుతున్నటువంటి మనము మౌనంగా ఉండి ఆయన చేతిలో చేసేటువంటి ఆ హస్తకల్పనలో మనం కూడా పాలిభాగస్తులైన వారమైతే ఎంత గొప్ప పాత్రలుగా మార్చబడతాం కదా. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలయ్యా.
అయ్యా మేము ఎడతెగక నీ చేతిలో మేము సంరక్షించబడుతున్నాం. నీ చెయ్యి, నీ హస్తం మాకు తోడుగా ఉందయ్యా. మేము నీ చేతిలో విలువైన పాత్రలుగా, బలమైనటువంటి పాత్రలుగా, వాడబడటకు అర్హమైనటువంటి పాత్రలుగా మార్చబడే వరకు ఓపికగా, సహనంగా ఉండి ముందుకు సాగడానికి మా ఒక్కొక్కరికి కృపనిచ్చి, శక్తినిచ్చి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.